హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సిల్వేరు రమ. ఈరోజు మనం మామిడికాయలతో మామిడికాయ చట్నీ చేసుకుందాము. వెరైటీగా చేద్దాము. ఇలా ట్రై చేసుకొని తిందాము. చాలా చక్కగా ఉంటుంది. ఓకేనా, మరి స్టార్ట్ చేద్దామా. మామిడికాయలను తొక్క తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మామిడికాయ పేస్ట్ చేసుకోవాలి. చూడండి, చక్కగా ఇలా చేసుకొని మనం కారం, ఉప్పు, ఎల్లిగడ్డ పేస్టు, ఎల్లిపాయ పేస్టు, జీలకర్ర పొడి, మెంతి పొడి, ఆవపొడి కలుపుకొని మంచిగా మనం మామిడికాయ చట్నీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. వక్కలుగా కాకుండా పేస్ట్ లాగా చేసుకుంటే వేస్ట్ కాకుండా ఉంటుందన్నట్టు. మనం పోపు పెట్టుకోవాలి. పోపుకు ఆయిల్, జీలకర్ర, మెంతులు, ఆవాలు వేసుకొని వేడి చేసుకొని చల్లారాక మనం చట్నీలో వేసుకుంటే మామిడికాయ చట్నీ రెడీ అవుతుంది. చక్కగా మంచిగా వేడి వేడి అన్నంలా అప్పటికప్పుడు తినేయచ్చు. మనం వక్కలుగా చేసుకుంటే వేస్ట్ చేస్తారు. కొందరు ఇష్టంగా తింటారు, కొందరు పడేస్తారు కదా. మనం మామిడికాయ ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న మామిడికాయ పేస్టును మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని అప్పటికప్పుడు పోపు పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది.